లా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సత్వర న్యాయానికి బహుముఖ వ్యూహం అనే అంశం చూద్దాం. జాతీయ న్యాయ సమాచార గ్రిడ్ ప్రకారం హైకోర్టుల దగ్గరే 18.28 లక్షల క్రిమినల్ కేసులతో పాటు మొత్తం 62.39 లక్షల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. హైకోర్టులపై భారం తగ్గించేందుకు సుప్రీంకోర్టు తాత్కాలిక న్యాయమూర్తుల నియామకానికి పచ్చజెండా ఊపింది. ఆలస్యంగా న్యాయం జరిగినా అసలు న్యాయం జరగనట్లే లెక్క. తీవ్రమైన క్రిమినల్ కేసులు సైతం ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండిపోతున్నాయి. కోర్టులపై అంతులేని భారం పడుతోంది. అందుకే తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం వైపు సుప్రీంకోర్టు మొగ్గు చూపింది. 224A రాజ్యాంగ అధికరణ ప్రతి హైకోర్టుకు తాత్కాలిక న్యాయమూర్తుల నియామకానికి అనుమతిస్తోంది. 1998లో సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో న్యాయపాలిక తీర్పు ప్రకారం అదనపు న్యాయమూర్తుల నియామకానికి నిబంధనావళిని రూపొందించారు. దీన్ని 2వ జడ్జీల కేసుగా వ్యవహరిస్తున్నారు. మంజూరైన సంఖ్యాబలంలో తాత్కాలిక న్యాయమూర్తుల సంఖ్య 10% మించరాదు. హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనంలో మాత్రమే తాత్కాలిక న్యాయమూర్తి పనిచేయాలి. పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల పరిష్కారానికి తోడ్పడాలి. ఉద్యోగ విరమణ చేసిన న్యాయమూర్తిని మాత్రమే తాత్కాలిక జడ్జిగా నియమించాలి. అది ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే. నిర్దిష్ట కేసులకు నిర్ణీత కాలం పాటు మాత్రమే ఈ నియామకం అమల్లో ఉంటుంది. తాత్కాలిక జడ్జీలకు అందరు న్యాయమూర్తులకు ఉండే అధికారాలు సౌకర్యాలు ఉన్నప్పటికీ వారు శాశ్వత కాల న్యాయమూర్తులు కారు. సుప్రీంకోర్టు కొలీజియంతో ప్రమేయం లేకుండా తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక రిటైర్ అయిన న్యాయమూర్తిని తాత్కాలిక న్యాయమూర్తిగా ఎంపిక చేసి ముఖ్యమంత్రి అనుమతి కోసం పంపుతారు. అక్కడి నుంచి ఆ ఫైలు గవర్నర్కు, అక్కడి నుంచి కేంద్ర న్యాయమంత్రికి, ఆ పైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపుతారు. ప్రధానమంత్రి అటు తరువాత రాష్ట్రపతి ఆమోదం కోరతారు. ఆ పైన తాత్కాలిక న్యాయమూర్తి నియామకంపై అధికార గెజెట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. తాత్కాలిక న్యాయమూర్తి పదవీకాలం 2-3 ఏళ్లు మాత్రమే ఉంటుంది. హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యలో 20% కన్నా ఎక్కువ ఖాళీలు ఉన్నప్పుడు ఏదైనా న్యాయమూర్తి పదవి 5 ఏళ్లకు పైగా ఖాళీగా ఉన్నప్పుడు, 5 ఏళ్లకు మించి పెండింగ్లో ఉన్న కేసులు 10% మించి ఉన్నప్పుడు మాత్రమే తాత్కాలిక న్యాయమూర్తులను నియమించాలి. దాఖలవుతున్న సివిల్ లేదా క్రిమినల్ కేసులతో పోలిస్తే పరిష్కారమవుతున్న కేసులు తక్కువగా ఉన్నా ఇలాంటి నియామకాలు జరపవచ్చు. శాశ్వత న్యాయమూర్తికి లభించే జీతభత్యాలు పింఛన్ లేకుండా తాత్కాలిక న్యాయమూర్తికి కూడా లభిస్తాయి. అలాంటి వారు ఇతర న్యాయ సంబంధిత పనులేవి చేపట్టకూడదు. తాత్కాలిక జడ్జీలకు భారత సంఘటిత నిధి నుంచి జీతభత్యాలు చెల్లిస్తారు. అద్దె లేకుండా నివాస వసతి కల్పిస్తారు లేదా దానికి సమానమైన పరిహారం చెల్లిస్తారు. భారత న్యాయ వ్యవస్థ ఆధునికీకరణకు కొత్త క్రిమినల్ చట్టాలు తెచ్చినా వాటితో అపరిష్కృత కేసుల్ని పరిష్కారం అవుతాయన్న భరోసా లేదు. కొత్త పెండింగ్ కేసులు రావన్న గ్యారంటీ లేదు. మౌలిక వసతులు, న్యాయమూర్తుల కొరతే ఇందుకు కారణం. అయితే పెండింగ్ కేసుల పరిష్కారానికి బహుముఖ వ్యూహాన్ని అనుసరించడం ఉపయుక్తం. నియామకాలను క్రమబద్ధంగా జరపాలి. న్యాయ వ్యవస్థకు మౌలిక వసతులను విస్తరించాలి. డిజిటల్ పద్ధతులను అవలంబించాలి. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాన్ని ప్రోత్సహించాలి. సమూల సంస్కరణలు, కార్యనిర్వాహక సామర్థ్యం పెంపు ద్వారా కేసుల సత్వర పరిష్కారానికి ముందడుగు వేయాలి. హైకోర్టులు సుప్రీంకోర్టు కన్నా ముఖ్యంగా దిగువ కోర్టులలో తగినంత సంఖ్యలో జడ్జీలను నియమించడం కీలకం. కింది స్థాయి నుంచే న్యాయ సాధనకు ఇదెంతో అవసరం. జనాభాకు సరైన నిష్పత్తిలో న్యాయమూర్తులు లేకపోతే న్యాయ వితరణ ఆలస్యమై ప్రజాస్వామ్య వ్యవస్థ విశ్వసనీయత మీద దెబ్బ పడుతుంది. ఈరోజు మనం సత్వర న్యాయానికి బహుముఖ వ్యూహం ఏమిటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా.
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే